శుభోదయం, శుభాశీస్సులు. మనం ఈరోజు మాట్లాడుకునేటటువంటి విషయం మహాలక్ష్మీదేవి. మనందరికీ తెలిసినటువంటి దేవత, మనందరికీ కూడా అవసరమైనటువంటిది. మానవ జీవన మనుగడికి అత్యంతమైనటువంటి అవసరమైనటువంటి అనుగ్రహం ఇవ్వాల్సినటువంటి రూపం మహాలక్ష్మి. అయితే ఎందుకండి మహాలక్ష్మికి అంత ప్రత్యేకత అనిసినంటే, మనకి శాస్త్రం చెప్తారు, వేదమూలమిదం జ్ఞానం, భార్యామూలమిదం గృహం, కృషిమూలమిదం ధాన్యం, ధనమూలమిదం జగత్. అంటే జ్ఞానానికి మూలం వేదమైతే, ధాన్యానికి మూలం కృషి, అలాగే ఇంటికి మూలం భార్య, అలాగే ధనం మూలమిదం జగత్. ఈ జగతంతటికి కూడా మూలము ధనం మాత్రమే. అంటే ధనం ఉంటేనే, ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే మనిషి యొక్క మనుగడ అనేటటువంటిది సాధ్యపడుతుంది. అటువంటి ధనమునికి, ఐశ్వర్యానికి, సంపదకి, ఆరోగ్యానికి అధిష్టాన దేవత మహాలక్ష్మీదేవి. ఇక్కడ లక్ష్మి అంటే అందరూ కూడా కేవలం డబ్బని, లేదు బంగారమని, లేదు ఇంకొకటి ఆభరణాలని, ఇల్లని, ఐశ్వర్యమని మాత్రమే అనుకుంటాం. అయితే లక్ష్మి అంటే అర్థం ఏమిటండి అంటే ఐశ్వర్యం. అయితే ఏమిటి ఐశ్వర్యం అంటే, ఆరోగ్యంగా ఉండడం కూడా ఐశ్వర్యమే, ఆనందంగా జీవించడం కూడా ఐశ్వర్యమే, అలాగే ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపడం కూడా లక్ష్మీ అనుగ్రహమే. లక్ష్మీ అనుగ్రహం అంటే ఒకటే, తినడానికి మనకి అవసరమైన మేర తిండి, అలాగే కట్టుకోవడానికి అవసరమైన మేర బట్ట, ఉండడానికి మనకి నివాసయోగ్యమైనటువంటి నివాసము, అలాగే ఒకడికి దేహి అని వచ్చిన వాడికి పెట్టగలిగేటటువంటి సామర్థ్యం. ఈ 4 ఉన్నటువంటి వాడు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందినవాడు. అయితే లక్ష్మి అంటే పేరు కాదు, లక్ష్మి అంటే ఐశ్వర్యమని, సౌభాగ్యమని, సంపదని, ఆనందమని, సంతోషమని, ఇవన్నీ కూడా లక్ష్మీ అనుగ్రహం కింద వస్తాయి. ఆ లక్ష్మీదేవి సర్వ సౌభాగ్యాలకి తల్లి, అలాగే సర్వ సంపదలకి అధిష్టాన దేవత, అలాగే సర్వ ఐశ్వర్య ప్రదాత. అటువంటి లక్ష్మీదేవిని మనమందరం కూడా చాలా సులువుగా ఆరాధించడం వలన ఆవిడ అనుగ్రహం మనకి చాలా 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 ఎక్కువగా మనం పొందుతాం. అయితే ఏమిటి ఆరాధన అంటే, మనం గత వీడియోల్లో చెప్పుకున్నట్లుగానే మన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా లక్ష్మి అనేటటువంటిది నిలుపుకోవాలి. అయితే ఇంట్లో లక్ష్మి అంటే ఒక ఫోటో పెట్టి దానికి మనం పూజలు చేసి ఇంట్లో ఉండేటటువంటి ఆడవాళ్ళని మనం హీనంగా చూస్తే ఆ ఇంట్లో ఫోటోలో కూడా లక్ష్మి ఉండదు. అందుకే గృహలక్ష్మి గృహే గృహే అన్నారు. అంటే ఇంట్లో ఉండేటటువంటి భార్యే ఇంటికి లక్ష్మీదేవి. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఆ విధంగా ఇంట్లో భార్యని గౌరవించుకోవాలి, ఆడవాళ్ళని గౌరవించాలి, ఆడవాళ్ళ పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. అలాగే బయట ఉండేటటువంటి సమాజంలో ఉండే ఆడవాళ్ళని కూడా మాతగా భావించాలి, తల్లులుగా భావించాలి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇంట్లో లక్ష్మీదేవి ఆరాధన ఏమిటండి ప్రత్యేకమనేసి అంటే, దానికి ఏదో పెద్ద పెద్ద మంత్రాలు, పూజలు, పునస్కారాలు, నైవేద్యాలు, ధూపాలు, దీపాలు, అంత అట్టహాసము, ఆర్భాటము అవసరం లేదు. అమ్మవారికి స్వర్ణ పుష్పములతో, వెండి పుష్పములతో పూజలు చేయాల్సినటువంటి అవసరమూ లేదు. అమ్మవారికి మనశక్తి కొలది మనం చాలా సులువుగా మనం ఆ యొక్క లక్ష్మీదేవిని ఆరాధించుకోవచ్చు. ఎలా అండి అంటే, ఒక లక్ష్మీదేవి చక్కనైనటువంటి చిత్రపటాన్ని తీసుకొని వచ్చి, మనం ఎక్కడైతే మన పూజా స్థలం ఉందో దానిని పరిశుభ్రంగా ఉంచుకొని, అక్కడ ఆ లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టి దానికి నీట్గా చక్కగా బొట్లు పెట్టుకొని, కుదిరినంత వరకు కూడా ఒక పూలమాలను అలంకరించుకొని, ప్రతిరోజు కూడా ఆ లక్ష్మీపటం ముందు శుభ్రం చేసుకొని ఒక దీపం వెలిగించి, మనకి శక్తి కొలది మనం ఏదైతే పెట్టగలమో దానిని మనం నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి త్రికరణ శుద్ధిగా ఒక నమస్కారం చేస్తే లక్ష్మీ అనుగ్రహం మనకు కలుగుతుంది. అయితే లక్ష్మి ఎక్కడెక్కడ ఉంటుందండి అనేటంటే కొన్ని స్థానాలు చెప్పారు శాస్త్రంలో. ఏమిటండి అంటే, మొట్టమొదటిది పరిశుభ్రంగా ఉన్న చోట ఉంటుందట. అమ్మవారు ఎక్కడైనా సరే మనం పరిశుభ్రంగా ఎక్కడైతే ఉంచుతామో, ఎక్కడైనా మనం నీట్గా పవిత్రంగా ఎక్కడైతే ఉంచుతామో అక్కడ లక్ష్మి స్థిరమై కూర్చుంటుంది. అలాగే ప్రశాంతమైనటువంటి ప్రదేశం అంటే భార్యాభర్తలు గొడవలాడుకోవడం, ఇంట్లో ప్రతి చిన్నదానికి కూడా కేకలేసుకోవడం, దెబ్బలాడుకోవడం, ఇటువంటి ప్రదేశాల్లో మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మంత్రములు చదివినా, ఎన్ని శ్లోకములు చెప్పినా అక్కడ లక్ష్మి నిలబడదు. అలాగే
పొదుపుగా ప్రతి వస్తువుని కూడా పొదుపుగా వాడుకోవడం. చాలామందికి పొదుపు అనేటటువంటిది తక్కువ. అది కేవలం డబ్బు విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా. అలా కాకుండా అవసరమైన మేర మాత్రమే ఏ వస్తువునైనా వాడుకోవడం. అలా ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుందట. అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీ, భార్య కావచ్చు, సోదరి కావచ్చు, తల్లి కావచ్చు, ఏ ఇంట్లో అయితే స్త్రీ చక్కగా ఏంటంటే నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి ఎప్పుడూ తిష్ట వేసుకొని కూర్చుంటుందట. అలాగే ఏ ఇంటి దగ్గర అయితే అతిథి సత్కారం జరుగుతుందో, అతిథి వస్తే మర్యాద జరుగుతుందో, ఎటువంటి అతిథి వచ్చినా సరే ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వాళ్ళకి ఇచ్చి అతిథి సత్కారాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ లక్ష్మి కూర్చుంటుందట. ఇవన్నీ కూడా మనకి శాస్త్రంలో చెప్పినటువంటి స్థానములు. వీటన్నిటికన్నా విభూతి యందు లక్ష్మి ఉంటుందట. అలాగే సౌభాగ్య ద్రవ్యములు, పసుపు, కుంకుమ, అక్షతలు, వీటి యందు కూడా లక్ష్మి ఉంటుందట. అందుకే వాటిని మనం కాలితో తన్నకూడదు. అలాగే వాటికి అప్రదక్షిణంగా వెళ్ళడం, వాటిని హీనంగా చూడటం, వాటిని తక్కువ చేసి చూడటం మనం చేయకూడదు. ఎందుకంటే ఇవి సౌభాగ్య ద్రవ్యములు కనుక వాటిని మనం గౌరవంగా చూసుకోవాలి. ఇలా మనకు ఉండేటటువంటి ఈ స్థానాలన్నిటిలో కూడా లక్ష్మి కొలువై ఉంటుంది. ఈ విధంగా నిత్యము కూడా లక్ష్మీ ఆరాధన ఇంతే సులువుగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. అలాగే డబ్బు విషయానికి వచ్చేసరికి అవసరం మేర సంపాదించి అవసరం మేర మాత్రమే ఖర్చు పెట్టేవాడి ఇంటి దగ్గర లక్ష్మి ఉంటుందట. మనకి శాస్త్రంలో చెప్తారు, మనం ఒక 100 రూపాయలు సంపాదిస్తే దానిని 4 భాగాలుగా చేయమన్నారు. ఏమిటా 4 భాగాలండి అంటే ఒక భాగం దాచుకోమన్నారు, ఒక భాగం అనుభవించమన్నారు, ఒక భాగం ఎవడైతే నీకు ఇచ్చాడో అంటే భగవంతుడు ప్రసాదంగా నీకు వచ్చింది కనుక భగవంతుడికి తిరిగి మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టమన్నారు, ఇంకొక భాగం దానం చేసేమన్నారు. ఈ విధంగా 4 భాగాలు కూడా మనం సరి సమానంగా మనం ఏంటంటే ఖర్చు పెట్టడం వలన లక్ష్మి ఎల్లప్పుడూ కూడా మన చెంతనే ఉంటుందట. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారు ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యముగా లక్ష్మీ అనుగ్రహంతో ఎప్పుడూ కూడా తొలతూగుతూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఓం లక్ష్మీదేవి నమో నమః.